మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్కు భగవద్గీత పాఠాలను బోధించాలని కూడా మోహన్ యాదవ్ సర్కార్ నిర్ణయించింది. అయితే కాంగ్రెస్తో పాటు ఇతర ముస్లిం సంఘాలు మరికొందరు కూడా లెఫ్ట్ నాయకులు యథాప్రకారం వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే మోహన్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా మాత్రం సనాతనవాదులు, కామన్ హిందువులు స్వాగతిస్తున్నారు. మధ్యప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో 4,000 మందికి పైగా కొత్తగా శిక్షణ ఇస్తున్నారు. వారికి దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా భగవద్గీతలోని అధ్యాయాల వారిగా సబ్జెక్టులను కూడా వర్గీకరించి గీతాలోని సారాన్ని కూడా వారు గ్రహించేలా చేస్తున్నారు. గీత కన్నా ముందే ఎక్కడున్నటువంటి ప్రభుత్వ ఆదేశాలు అనుసారం రామచరిత మానస్ను కూడా బోధించడం విశేషం. పోలీస్ ట్రైనింగ్లో భాగంగా సైబర్ క్రైమ్, వివిధ పోరాటాలు, అనేక టెక్నికల్ అంశాలు, సాధారణ చట్టాలపై అవగాహన కల్పించడం, అలాగే బాడీ ఫిట్నెస్ వంటి అంశాలతో పాటు గీత వంటి మహోన్నత గ్రంథ అధ్యాయాన్ని కూడా తప్పనిసరి చేయడం చర్చనాంశంగా మారింది. రాత్రి ధ్యానం ముందు కూడా ఒక అధ్యాయం తప్పకుండా పఠించాలని కూడా పోలీస్ అధికారులు ఆదేశించారు. ఈ శిక్షణ 9 నెలలు సాగనుంది. గీతా పఠనంతో పోలీసుల్లో విశ్వాసం, క్రమశిక్షణ, నైతిక భావాలు పెరుగుతాయని చెబుతుంటే విపక్ష కాంగ్రెస్ మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా కాషాయీకరణ చేస్తున్నారని విమర్శిస్తోంది.